రిసార్ట్లో బామ్మర్ది ఫుల్గా తాగేసి పడిపోయాడు కదా, తన పక్కనే నేను ఉన్నాను. అది కూడా ఉంటుందంటావా? ఇప్పుడు అది అంత ఇంపార్టెంట్ టాపిక్, నోరు మూసుకొని సైలెంట్గా ఉండాలి. అందరికి ల్యాప్టాప్ కనిపిస్తుంది కదా, ప్లే చేయమంటారా? అందరూ ఇక్కడ చూడండి. నిలవని ఇలా లేచారు. ఆంటీ, నాకు పనుంది, నేను బయలుదేరినా? వెళ్ళొచ్చులే, కాసేపు ఆగమ్మా. అంటే మీరు మీ ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకుంటున్నారు కదా, మధ్యలో నేనెందుకని మీరు మాట్లాడుకోండి, నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అదిగో మెయిన్ డోర్, బయలుదేరు. వాడు అలాగే మాట్లాడతాడులే కానీ నువ్వేం పట్టించుకోకు, నువ్వు ఇక్కడే ఉండు. పర్లేదాంటీ, నేను బయలుదేరుతాను. అర్చన ఆగు, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండమ్మా. ఏం డాడీ మీరు కూడా ఉండమంటున్నారు? అవునరా, నీలవేణిని లాస్ట్లో వచ్చి కాపాడింది అర్చననే కదా. ఐ నో డాడీ, అయితే మాత్రం తనకు అసలు ఇక్కడేం పని? ఉండనివ్వండి సార్, మేడంకి ఆ కిడ్నాపర్లు ఎవరో తెలుసు. ఎలా తెలుసు? అంటే నేను వాళ్ళ వెంట పడేటప్పుడు వాళ్ళు మేడంని ఏదో అడుగుతూ కనిపించారు. అంటే ఆ కిడ్నాపర్స్ ఇద్దరు ఎలా ఉంటారో తనకి నీకు ఇద్దరికి తెలుసు అన్నమాట. రైట్? అవును సార్, మేడంకి కూడా తెలుసు. అర్చన, నువ్వు కాసేపు ఇక్కడే ఉండి వాళ్ళెవరో చూసి చెప్పు. ఏంటమ్మా అంత ఇబ్బంది పడుతున్నావు? మేమేమైనా మా ఫ్యామిలీ ఫంక్షన్ వీడియో చూడమంటున్నావా? ఆ కిడ్నాప్ ఫుటేజ్ వీడియోనే కదా. అంటే అది మేడం కాఫీ. సార్ కాఫీ. తారక్ సార్, నేను ఇప్పుడు నేను కాఫీ అడిగానా? ఇక్కడ పెట్టేసి వెళ్ళు. సైలెంట్గా వెళ్ళి ఒక కప్పు తీసుకురాపో. ఇదే లాస్ట్ ఫుటేజ్ డాడీ, ఇందులోనే ఉంటుందనుకుంటా. నిలవని ఒక నిమిషం ఇలారా. నువ్వు లాస్ట్లో చూసిన వాళ్ళు వీళ్ళే కదా?